ఈ శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతం చాలా ముఖ్యంగా చేసుకునేది. ఎందుకంటే సకల సౌభాగ్యాలని ఆరోగ్యాన్ని కలిగించే ఈ శ్రావణ మాస శుక్రవారం వరలక్ష్మి వ్రత ప్రతి స్త్రీ కూడా ఇంటింటిని కూడా అలంకరించుకుని నీట్గా శుభ్రంగా పెట్టుకుని ఈ వ్రతం ప్రారంభించాలి. ఈ వ్రతం ప్రారంభించడానికి శ్రావణ మాసం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతం చేయాలి. ఈ వ్రతం చేయటం వలన ఆడవాళ్ళకి సకల సౌభాగ్యాలు, సంపదలు, పుత్ర పౌత్రులు అందరూ కూడా సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉంటారు. అందుకే ఈ ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీ కూడా ఈ వ్రతం చేసుకుంటారు. కనుక ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం కూడా చేసుకుందాం. దీనికోసం మనం ఫ్రూట్స్, పళ్ళు, 5 రకాల పళ్ళు, పువ్వులు, తర్వాత పిండి వంటలు, 3 నైవేద్యాలు ఇవన్నీ చేసుకుని అవన్నీ కూడా రెడీ పెట్టుకొని అప్పుడు వ్రతం మొదలు పెడతాము. ఈ వ్రతం కథ మొదలు పెడుతున్నాను. వరలక్ష్మి వ్రత కథ. సూత మహాముని, సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వర్లారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగి వ్రతం ఒకటి పూర్వం శివుడు పార్వతికి చెప్పాడు. దాన్ని చెప్తాను వినండి. ఒకరోజు కైలాస పర్వతాన్ని శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను, పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం మీద సెలవేయండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు: ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదనిచ్చే వ్రతము ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతము. ఆ వ్రతానికి శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను. పార్వతీదేవి, నాదా, ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా, ఆ వివరాలన్నీ చెప్పండి అని అడుగుగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను నేను. పూర్వం భారతదేశాన్ని కుండీనం అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారాలు, బంగారు కోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామున లేచి స్నానం చేసి పతిదేవుని పూలతో కొచ్చి తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాప్రతివతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలకి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్షమ పూర్ణిమ ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరాలు ఇస్తాను. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానం జనైనే పుణ్యమూర్తాయ శరణ్య, త్రిజగానంద విష్ణు వక్షస్థలాయి అని అనేక విధాల స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగి జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజ ఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలకు వచ్చి 4 వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని, అత్తమామల్ని లేపి చెప్పగా వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైంది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చేయన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతిని ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకారాలతో కలశం ఏర్పరిచారు. అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజిత నారాయణ, నారాయణ ప్రియం దేవి సుపీర్త భవ సర్వత అని ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరాన్ని కుడి చేతి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదర్శనం చేస్తుండగా
ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ కూడా స్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథగజతుర్గ వాహనాలు కూడా ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శ్రేష్ఠ ప్రకారం పూజ చేయించే బ్రాహ్మణోత్తమకి గంధము పుష్పమక్షంతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాన్నిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యాన్ని, తమ భాగ్యాన్ని ముచ్చటించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవడం అంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తాను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలిగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంతటి భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ ఉత్తర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతం చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి శుభంగా ఉంటారు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యాలు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూత మహాముని, సౌనకుడు మొదలగు వారితో, మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారు మంచి కూడా ఎలా కోరిందో. ఎదుట మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం, మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం, వరలక్ష్మి వ్రత విధానం, అష్టలక్ష్మి స్తోత్రం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయ మాం. ధాన్యలక్ష్మి ఐకల కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి పద సదపాలయ మాం. ధైర్యలక్ష్మి జయవర వర్షిణి వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శేస్రనుతే వయవయహారిణి పాప విమోచిని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదపాలయ మాం. గజలక్ష్మి జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజ తురగ పదాది సమావృత పరిజన పండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపిణి పాలయ మాం. సంతానలక్ష్మి ఐకగ వాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారిది లోకహితైషిని స్వర సప్తభూషిత గానమతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి సదపాలయ మాం. విజయలక్ష్మి జయ కమలాసిని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ ధూపిత భూషిత వాసిత వాజనుతే కనకదార స్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం.
విద్యాలక్ష్మి ప్రణతి సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం. ధనలక్ష్మి దిమి దిమి దిందిమి 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 దుందుబి నాద సుపూర్ణమయే గుమ 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 శంఖ వినాద సువాద్యనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం. మంగళహారతి దిగో మహాలక్ష్మీ మహాలక్ష్మీ దేవికి మము బ్రోచే తల్లికి మంగళహారతి దిగో మహాలక్ష్మీ దేవికి మహాలక్ష్మీ దేవికి మము బ్రోచే తల్లికి మంగళ హారతి దిగో మహాలక్ష్మీ దేవికి శృంగార రూపిణి మంగళ తాయిని శృంగార రూపిణి మంగళ దాయిని ముదముతో నీకు నొసగిన ముత్యాల హారతి మంగళ హారతి దిగో మహాలక్ష్మీ దేవికి మహాలక్ష్మీ దేవికి మము బ్రోచే తల్లికి మంగళ హారతి దిగో